హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి. కొంచెం హాస్పిటల్ పని మీద హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చిందండి. ఈరోజు మార్నింగే వచ్చాం. సో, కాబట్టి వీడియోలు కూడా షెడ్యూల్ చేసి పెట్టలేదు. సడన్‌గా వెళ్ళవలసొచ్చింది. అందుకే స్టోరీస్ పెట్టలేదు. ఫస్ట్ ఛానల్‌లో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోయానండి. జర్నీలో అటు ఇటు తిరగడం కదా! అందుకే ఈసారి నుంచి కంటిన్యూ స్టోరీస్ వస్తూ ఉంటాయి. కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ డిఫరెంట్‌గా ఉందండి. ఒక 2, 3 డేస్. ఇక మనం స్టోరీలోకెళ్ళిపోదాం. 'మై డియర్ రాక్షసుడు' పార్ట్ 38. నేనిదంతా బయట కిటికీలో నుంచి చూశాను. కానీ వాళ్ళని కాపాడాలని నాకు అనిపించినా కూడా భయం వేసి ఉండిపోయాను. ఎందుకు అని వాళ్ళు కారణం అడిగారు బాబు వాళ్ళు. అప్పుడు మీ మావయ్య ఏమన్నాడు అంటే, నీ మేనల్లుడికి పెళ్లి చేసి హనీమూన్‌కి పంపించావని. వాళ్ళు ఆ దెబ్బలతో కూడా ఆశ్చర్యపోయి చూశారు వీళ్ళ వంక. ఏం మాట్లాడుతున్నారండి? వాడికి పెళ్లయిపోవడం ఏంటి? అని అంది మీ అత్త ఏడుస్తూ. ఏమీ తెలియనట్టు నన్నడుగుతున్నావు? ఇదెప్పుడు జరిగిందని? అని ఒక ఫోటో చూపిచ్చాడు. అది చూసి మీ అత్త కూడా షాకయ్యింది. ఆ ఫోటో ఇంతకీ మీ పెళ్లి ఫోటో. ఒక అమ్మాయి మెడలో తాళి కడుతూ ఉన్న ఫోటో. కానీ ఆ అమ్మాయి మొహం మాత్రం కనిపించలేదని అర్థమయ్యింది. ఎవరు? ఇది చెప్పు. ఎప్పుడు జరిగింది? అని అన్నాడతను. ఈలోగా సుచిత్రకి పిచ్చి పట్టినట్టు అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకుని వాళ్ళమ్మ తల మీద కొట్టింది. ఆ దెబ్బకి వాళ్ళమ్మ విలవిల్లాడుతూ ఏడుస్తూ ఉంది. అప్పుడు ఒక సైకో దానిలా ఆమె ముందుకు వచ్చి కింద కూర్చుని, అమ్మా, నాకు అన్యాయం చెయ్యాలని నీకెలా అనిపించిందమ్మా? నేను నీ కూతుర్ని కదా! చెప్పు, చెప్పు అని అనుకుంటూ ఆమెనే కొట్టుకుంటూ ఉంటుంది సుచిత్ర. అంత బాధలోనూ మీ అత్త ఏడుస్తూ చూస్తూ ఉంది. ఈలోగా మీ తాతగారు దాహం దాహం అని అన్నారు. అయినా సరే ఒక చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇద్దరు. అలా అంటూ ఉంటే మీ అత్త ఏడుస్తూ చేతులు జోడించి, మా నాన్నకి నీళ్ళివ్వండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ అంది ఏడుస్తూ. అయినా సరే ఇద్దరికీ కనికరం చూపించలేదు. పాపం మీ తాతగారు అలా నేల మీద పడి ఉన్నవాడు కాసేపటికి మాట కూడా లేదు. అప్పుడే అతని ప్రాణం పోయింది. తండ్రి కదలకపోయేసరికి ఆ వసుదమ్మగారు అలా అలా పాక్కుంటూ వెళ్ళి తండ్రిని లేపినా ప్రయోజనం లేదు. ఏడుస్తూ గుండెలు పట్టుకుని తండ్రిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ముందు మీ నాన్న కోసం తర్వాత ఏడుద్దువులే గాని అని అన్నాడు మీ మామయ్య. ఇదంతా ఏంటి? అని గట్టిగా అరిచింది సుచిత్ర. అప్పుడు ఎందుకలా చెప్పారో నాకు తెలీదు గానీ, వాడు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి యాక్సిడెంట్‌లో చనిపోయింది. అందుకోసమే వాడు ఆ ఊరు వెళ్ళాడు అని అంది మీ అత్త. అప్పుడు వాళ్ళొక్కసారిగా షాకయ్యారు. ఏంటమ్మా నువ్వంటుంది? అని అంది సుచిత్ర. అవును, ఈ ఫోటో ఇప్పటిది కాదు, 6 నెలల క్రితంది. అప్పుడు పెళ్లి చేసుకుని వెంటనే విడిపోయారు. తర్వాత ఆ అమ్మాయి పాండిచ్చేరిలో చనిపోయింది. ఆమె గుర్తుకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాడు అంది ఏడుస్తూ. అప్పుడు వెంటనే మీ మామయ్య ఒకడికి ఫోన్ చేశాడు. అది అస్సలు కలవటం లేదు. విసుగ్గా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఏంటి డాడీ, ఎవరికి కాల్ చేస్తున్నారు? అని అంది సుచిత్ర. వాడే మీ బావని ఫాలో అమ్మని చెప్పాను కదా! వాడికే చేస్తున్నాను. వాడు ఫోన్ ఎత్తితే అన్ని విషయాలు దానంతట అవే తెలుస్తాయి అని అన్నాడు. హా! నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ముందు మా నాన్నని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళండి అని అంది. తీసుకెళ్తాం కానీ, ఆ అమ్మాయి ఎవరా? అని అంది సుచిత్ర. ఈలోగా కోపంగా వసుధ కూతురు వైపు చూస్తూ, ఇన్ని రోజులు నువ్వు అక్కడ ఉన్నా కూడా వాడి మీద నీ నిఘా పెట్టుంచావుగా. వాడు తిరిగే తిరుగుళ్ళు నీకు తెలియంది కాదు గదా! నీ వల్లే వాడలా అయిపోయాడు. అందులో ఏదైనా అమ్మాయితో వెళ్ళుంటాడు. మరి నీకే తెలియాలి అని అంది మీ అత్త కోపంగా. అవన్నీ నాకు తెలుసు. ఎన్ని రోజులు చేస్తాడో అని చూస్తున్నాను. ఎంతమందితో తిరిగినా వాడు నావాడు. ఇక నేను వచ్చేసాగా, ఇంక బావకి ఆ అవసరం లేదు అని అంది. ఛీ! ముందు ఎవరినైనా పిలవండి. నాన్నా, లే నాన్నా అంటూ ఆమె కూడా దెబ్బలకి స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఒక కారులో తీసుకుని వెళ్ళి ఒక చోట యాక్సిడెంట్‌లా చేపిచ్చి వాళ్ళే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు బాబు. ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి కూతుర్ని నేనిప్పటి వరకు చూడలేదు అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆ డ్రైవర్ లక్ష్మణ్. నువ్వు ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి చెప్పావు అని అన్నాడు రిషి.
ఇంకా ఎవరికీ చెప్పలేదు బాబు. వాళ్ళ గురించి తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది. అలా అని సైలెంట్‌గా ఉండలేకపోయాను. అందుకే మీకు చెప్తున్నా అని అన్నాడు అతను. సరే నీకేమీ భయం లేదు. నీకు నేను తోడుంటాను. నాకు చెప్పిందంతా కూడా పోలీసులతో చెప్పు. అప్పటి వరకు నీకీ విషయాలు తెలుసు అన్నట్టు ఎవరితో కూడా అనకు. సరేనా అని చెప్పి రిషి కిందకి వచ్చేశాడు. ఇక కిందకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ సుచిత్ర లేదు. వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నాడు. వాళ్ళ తాతని, అత్తని హింసించిందంతా గుర్తుకు వచ్చింది రిషికి. ఫాస్ట్‌గా వెళ్ళి అతని షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అందరూ వాళ్ళని చూస్తున్నారని కూడా లేకుండా, నీకు ఎలాంటి చావునిస్తాను అంటే, అది ఈ జన్మలో కూడా ఊహించుకోలేవు అని అన్నాడు. అతనికి మాత్రమే వినిపించేలా. రిషికి అంతా తెలిసిపోయిందని అర్థమయింది. కానీ ఇంతలోనే ఎలా తెలిసింది అని అతను తెగ ఆలోచిస్తూ ఉన్నాడు. అల్లుడు, మీ అత్తని ఇక నుంచి నేను వదిలి వెళ్ళనులే, నువ్వు బాధపడకు అని అన్నాడు కవర్ చేస్తూ. అక్కడ ఉన్నవాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. అందుకే వాళ్ళ అత్తకి ఎలా అయ్యిందని బాధపడుతున్నాడు అని అర్థమయ్యింది. వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు. కానీ రిషికి మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. అస్సలు ఆగడం లేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మావయ్య మెడని వెనక నుంచి గట్టిగా పట్టుకుని ముక్కు మీద, మొహం మీద ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. అతన్ని మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలా కొడుతూ ఉంటే అతను స్పృహ తప్పి పడిపోయాడు. వాడిని అలానే ఉంచి కొంతమందిని పిలిపించి కారులో పడేసి వాళ్ళ ఫామ్ హౌస్‌లో ఒక రూమ్‌లో తీసుకుని వెళ్ళి కట్టేశాడు. అతను ఇంకా స్పృహలోకి రాలేదు. ఒక బకెట్‌తో నీళ్ళు తెచ్చి వాడి మొహం మీద గట్టిగా కొట్టాడు రిషి. అప్పుడు సడన్‌గా పడిన నీళ్ళకి ఉలిక్కిపడి లేచాడు అతను. రుద్రులో ఉన్న రిషి మొహం చూసి అతను ఒక్కసారిగా వణికిపోయాడు. చూస్తే అతని చెయ్యిని కట్టేసి ఉన్నాడు. ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడు. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని అన్నాడు నెమ్మదిగా. నేను ఎలా వదులుతానురా? నీకు చావు కూడా అప్పుడే ఇవ్వను. నరకం చూపించి చంపుతాను. నీ వల్లే, కేవలం నీ వల్లే నీ కూతురు ఇలా తయారయ్యింది. కట్టుకున్న భార్యని చూడకుండా అలా ఎలా చేయాలనిపించింది? పెద్దవాడని చూడకుండా మా తాతయ్యకు నరకం చూపించారు కదరా! నీకు నీ కూతురికి ఇద్దరికీ నేను చూపిస్తా. అసలైన నరకం అంటే ఏంటో అని అతని నోటికి గుడ్డ కట్టేసి తలుపు వేసి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన రిషికి సుచిత్ర కనిపించింది. అప్పుడే దానిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలి అనిపించింది రిషికి. కానీ ముందు వీళ్ళు చేసిన పాపం అందరికీ తెలియాలి అని డ్రైవర్ కోసం చూశాడు. కాకపోతే అతనెక్కడా కనిపించట్లేదు రిషి ఎంత వెతికినా సరే. అతనికి అతని ఫోన్‌కి కాల్ చేస్తూనే ఉన్నాడు రిషి. అయినా సరే కనెక్ట్ అవ్వట్లేదు. ఏదో తేడాగా అనిపించింది. హాల్‌లో వాళ్ళ తాతయ్య శవం ఉండగానే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆమెకు దెబ్బల వల్ల నొప్పిగా ఉండి అలా కూర్చుంది దిగులుగా. రిషిని చూసి తలుపు వేసి దగ్గరికి రమ్మని పిలిచింది. అతను తలుపు వేసొచ్చేసరికి అతన్ని పట్టుకుని తనివి తీరా ఏడ్చింది. ఆమెలో ఉన్న బాధ అంతా కూడా అతని దగ్గర ఏడ్చింది. చూడరా వాళ్ళు ఏం చేశారో, కన్న తల్లి అని కూడా చూడకుండా నన్ను ఎంత హింసించారో, నేనేం పాపం చేస్తే అది పుట్టిందిరా అని ఏడుస్తూ అంది. అత్త, ఇదంతా నాకు తెలుసు. నువ్వస్సలు బాధపడకు. వీళ్ళని చట్టం ముందు, అందరి ముందు దోషుల్లా నిలబెట్టాలి. అప్పుడు వాళ్ళని ఏమి చేసినా పాపం లేదు అని అన్నాడతను కోపంగా. వద్దురా, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకునెళ్ళి ఎక్కడైనా హాయిగా బ్రతుకు అని అంది ఆమె. లేదత్తా, ఇది నా ఇల్లు. మనం అందరం ఇక్కడే ఉంటాం. ఎవరికో భయపడి నేను పారిపోను. కానీ నా వల్ల తాతయ్య చనిపోయారు. నీకిలాంటి గతి పట్టింది నా వల్లే అని అన్నాడు ఆమె చేతులు పట్టుకుని. లేదురా, ఇందులో నీ తప్పేమీ లేదు. వాళ్ళ బుద్ధే అలాంటిది. దానిని నా కడుపున మోసాను అంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మళ్ళీ ఏం చేసిందో తెలుసా? నేనెక్కడ దాని గురించి బయట పెడతాను అని. నాకు యాక్సిడెంట్‌లో మతిస్థిమితం సరిగ్గా లేదు అని డాక్టర్ చేత సర్టిఫికేట్ పుట్టించింది అని అంది తలదించుకుని. ఇది విన్న మధు ఒక్కసారిగా షాకయిపోయింది. ఏంటి మీరంటుంది? తల్లిని కొట్టి బాధపెట్టిందే కాక ఆమెకు మైండ్ సరిగ్గా లేదని పుట్టించిందా? అసలది మనిషేనా? ఇదంతా ఎవరికోసం? మీకోసమేనా అని అంది మధు. నన్ను పొందాలని ఆమె పంతం. కానీ ప్రేమ కాదు.
నేను ఎంత దూరం వెళ్తే అది నా అరాచకాలే చేసింది ఇప్పటివరకు. అందుకే దానితో పెళ్ళికి ఒప్పుకున్నట్టు నాటకం ఆడి, దానిని వీటి నుంచి కొంచెం డైవర్ట్ చేశాను. ఇక అన్నీ కళ్ళారా చూసిన డ్రైవర్ ఇంకా తన కుటుంబం అప్పటినుంచి మిస్ అయ్యింది. వాళ్ళ కోసమే నేను వెయిట్ చేస్తూ వెతికిస్తూ ఉన్నాను. కానీ వాళ్ళని ఎక్కడో ఖచ్చితంగా దాచింది. అది నేను, అజయ్ తొందరలోనే కనిపెడతాం. దాని బాబు కూడా ఇంకా నా కస్టడీలోనే ఉన్నాడు. వాడికి నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నాను రోజు. మా తాతని చంపనందుకు, మా అత్తని ఇలా చేసి పిచ్చిదానిలా చిత్రీకరించినందుకు, అన్నిటికంటే మనల్ని ఇన్ని రోజులు దూరం అవ్వడానికి కారణమైనందుకు అని అన్నాడు రిషి కోపంగా. ఈ విషయాలన్నీ ముందే నాకు చెప్తే నేను అర్థం చేసుకుంటా కదా. ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టి బాగా ఏడిపించావు. ఏంటో విషయం తెలియక ఎంత బాధపడ్డాను. ఇప్పుడొచ్చేసి ఏవేవో చెప్పేస్తే నా కోపం పోతుందా? అని అంది మధు అలిగినట్టు మొహం పెట్టి. నీకు చెప్పాలి అన్నా అది ఎప్పుడూ కూడా నా తోకలాగే వెనకాలే తిరిగేది. అందుకే చెప్పడం కుదరలేదు. అది ఎంత డేంజర్ అని నాకు బాగా తెలుసు. అందుకే నీతో కమ్యూనికేషన్ లేనట్టు ఉండాలి. నీతో ఏమీ చెప్పలేదు. ప్రతి విషయం కనిపెట్టి నీకేమైనా హాని చేస్తుందేమోనని నా టెన్షన్ అని అన్నాడు రిషి. నాకేమైనా అవ్వకుండా చూసే బాధ్యత నీది. మరి పెళ్లి చేసుకున్నావు కదా, కాపాడుకోవాలి మరి. నా బాధలో నేనేమైనా చేసుకుని ఉంటే మరి ఏంటి పరిస్థితి అని అంది కోపంగా మధు. నాకు తెలుసు నువ్వంత పిరికిదానివి కాదు అని, ఆఫీస్ కూడా మానవు అని. అందుకే లోన్ విషయం నేను బయట పెట్టాను. అయినా నేను నీ భర్తనని బయట పెట్టే వరకు నువ్వెవరికి చెప్పవులే. అదే నా ధీమా అని అన్నాడు రిషి. అవును, నేనంటే నీకు అస్సలు లెక్కలేదులే. ఎంత బాధ పెట్టావు నన్ను అని అంది మధు. అయినా నిన్ను తనాలి. ఒక్కదానివే పెద్ద పుడింగిలా వాడితో వెళ్ళావు. అసలు నీకెన్నిసార్లు చెప్పాను వాడితో మాట్లాడొద్దని అని అన్నాడు కోపంగా రిషి. నిజమే, మీరు చెప్పినా కూడా నేను మంచివాడేమో అనుకుని వాళ్ళ నాన్న సంవత్సరికమని అని చెప్తే ఇలా వెళ్ళిపోయాను. కానీ మీరు సమయానికి రాకపోయి ఉంటే నేను ఈ పాటికి నిజంగానే బతికేదాన్ని కాదు అని అంది ఆమె ఏడుస్తూ. పిచ్చి, నేనేం చెప్పినా కోపంగా చెప్తున్నా అని అనుకోకు. మన మంచి గురించి. వాడు అలాంటి వాడు అని నాకెప్పుడో తెలుసు అని అన్నాడు రిషి. అవునా అని అంది ఆశ్చర్యంగా మధు. మరి మహేష్ మళ్ళీ మధు జీవితంలోకి వస్తాడా? మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇక మన స్టోరీలో విలన్ అయితే సుచిత్ర వాళ్ళ నాన్న. వాళ్ళతో రిషి ఎలా ఆడుకుంటాడో చూసేద్దాం. ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. వీలైతే ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిన్న ఒకటే ఇచ్చాను కదా, ఈరోజు ఒక 3 ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.